డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. డబ్బులు ఎలా వచ్చాయి, ఎంతొచ్చాయి, ఎలా సంపాదించాను, యూట్యూబ్ ద్వారా ఎలా సంపాదించాను, నేను ఏం ఫేస్ చేశాను, ఎంత కష్టపడ్డాను, ఎన్ని మాటలు పడ్డాను, ఎన్ని పోట్లు పొడిపించుకున్నాను, అలాంటివన్నీ చెప్తాను. ఈ వీడియోలో చూడండి. ఇలా కూర్చొని మాట్లాడుకునే కన్నా పనిచేస్తూ మాట్లాడుకుందామా? పదండి. తెల్లవారుజామున 4కి లెగుస్తాను నేను. ఇలా లెగటం వల్లనే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఏముంది, బ్రెయిన్లో తుక్కు తుఫాను అవన్నీ దూర్పుకున్నాం అనుకోండి, మనం ఏమి చేయలేం. చక్కగా ఫ్రెష్గా ఉందనుకోండి, ఏ పనైనా చేయగలం. పొద్దున్నుంచి సాయంత్రం నైట్ 11 వరకు హుషారుగానే ఉంటాను. ఎందుకు అంటే బ్రెయిన్ ఫ్రెష్గా ఉండిద్ది, షార్ప్గా ఉండిద్ది. మధ్యలో మటుకి 3:30 దగ్గర నుంచి గంటన్నర నిద్రేస్తా, లేకపోతే చచ్చూరుకుంటాను. ఎందుకంటే తెల్లవారుజామున 3:45 నుంచి నైట్ 11 వరకు మేల్కొని ఉంటే నాకు మామూలు సినిమా ఉండదు. ఆరోగ్యం కూడా మెయిన్ చూసుకోవాలి. అది కూడా చూసుకుంటూనే ఉంటాను. ఫుడ్ కూడా కొంచెం తీసుకుంటానే ఉంటాను. నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైద్ది. ఇంకా ఇంట్లో పని చేసేసుకొని లేచిన కాడి నుంచి ఎక్కువ శాతం మిషన్ పని చూసుకుంటాను అనమాట. ఫ్రెష్గా ఉండిద్ది కదా, మిషన్ పని చూసుకుంటాను. తర్వాత నిదానంగా ఇంట్లో పని చేసుకొని 10 కల్లా క్లాసులు చెప్పడానికి వెళ్ళిపోతాను. స్టిచ్చింగు, టైలరింగ్ క్లాసెస్ అన్నీ కింద సెట్ చేసుకున్నాను. కింద రూమును బయట ప్లేస్ ఉంది, కింద చక్కగా బాగుండిద్ది, అక్కడ సెట్ చేశానండి. వస్తూ ఉంటారు పిల్లలు, 15 మంది వస్తున్నారు. వాళ్ళకి చెప్తాను, 2 దాకా చెప్తాను కూర్చొని. ఒక్కొక్కసారి మధ్యాహ్నం కూడా చెప్తూ ఉంటాను. వాళ్ళు ఎంత ఓర్పక్క నీకు అంటూ ఉంటారు. ఇంకా విషయానికొస్తే యూట్యూబ్ ద్వారా నేను సక్సెస్ అయ్యానని చెప్పాను కదా. యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు రాలేదు. యూట్యూబ్ ద్వారానే నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను. యూట్యూబ్ నుంచి అనేపాటికి మనం డైలీ వీడియోస్ పెట్టాలి, షార్ట్స్ పెట్టాలి. అట్లా నాకు కుదరదనమాట. పని ఉండద్ది కదా, పిల్లల పని, ఇంట్లో పని, ఇవి నాకు కుదిరినప్పుడే నేను వీడియోస్ పెడుతున్నాను. వాళ్ళకి నచ్చితే లైక్ చేస్తున్నారు, నచ్చకపోతే ఊరుకుంటున్నారు. అలా అవ్వాలి అంటే చాలా టైం పట్టేటట్టుంది. అందుకని నేను కుట్టినట్టు పెట్టడం, అట్లా నా టాలెంట్ అనేది నేను చూసుకొని, ఈ ఛానల్ ద్వారా కాదండి, నేను టైలరింగ్ ఛానల్ పెట్టాను. అది శ్రీ ఫ్యాషన్స్ 1432 అనే ఛానల్. దాని ద్వారా నాకు నేను స్టిచ్చెస్ని, నేను ఎలా స్టిచ్ చేస్తాను, ఎలా చెప్తాను, అలా పెట్టడం వల్ల నాకు నేర్చుకోవడానికి పిల్లలు వస్తున్నారు. నాకు స్టిచ్ చేయండి, ఇప్పుడు నేను కుట్టిని పెడుతున్నాను కదా, ఆ మోడల్ నచ్చుతుంది, వాళ్ళు మళ్ళీ స్టిచ్ చేయించుకుంటున్నారు. దానివల్ల మనీ వస్తుంది. మీరు కూడా ఏదన్నా టాలెంట్ ఉంటే మనకి బ్యాంగిల్స్ తయారు చేయడము, పెయింటింగ్ వేయటము, ఫ్లవర్స్ డిజైన్స్, అట్లా చాలా ఉంటాయి కదా. మన ఆడవాళ్ళు టాలెంట్ అనే లేదు అన్న వాళ్ళు ఎవ్వరూ ఉండండి. ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ అనేది ఉండిద్ది. దాన్ని మనం గుర్తించి కొంచెం షార్ప్ చేసి, యూట్యూబ్ అనే కాదులేండి, ఇంకా వేరేగా చేసుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే నాకు ఇలా సెట్ అయిద్దనమాట ఇది. నేను చేసే పనులకి ఏదోకటి చేస్తూనే ఉంటా కదా, రోజు ఏదొకటి చేస్తూనే ఉంటాను. కాకపోతే చాలా వరకు నేను పెట్టననమాట. నేను పెట్టేది పావు వంతే, నేను చేసే పని ముప్పావు వంతు ఉండిద్ది. మనం వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి పెట్టడం అంటే చాలా టైం పడుతుంది. నాకు టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని కొన్ని మాత్రమే పెడతాను నేను. దీని ద్వారా నాకు మంచి ఏం జరిగిందంటే, నేను చక్కగా వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాను. అంతకుముందు కొంచెం సిగ్గు, బిడియం అలా అనిపించేది. ఇప్పుడు నేను యూట్యూబ్‌లో ఇలా చెప్తూ ఉంటాను కదా, నాకు నేను మళ్ళీ రివర్స్ చేసి చూసుకోవడం, ఇలా ఎడిటింగ్ చేసుకోవడం, దీనివల్ల ఎవరితోనైనా ఈజీగా మాట్లాడగలుగుతున్నాను, ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. పిల్లలు కూడా మాట్లాడగలుగుతున్నారు. నేను అందుకే పెట్టా పిల్లలు. వాళ్ళైతే నేను ఫస్టు టైలరింగ్ ఛానల్ పెట్టినప్పుడు, నేను వస్తాను మమ్మీ అని గోల చేస్తుంటే, వీళ్ళకనే సపరేట్‌గా ఉండాలి అని చెప్పి ఈ ఛానల్ పెట్టాను. మా పెద్దవాడు చక్కగా మార్పొచ్చిందండి. మాట చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చెప్పాను కదా, మనల్ని మనం అలా వీడియోస్ చేసి చూసుకుంటూ ఉంటే మన మిస్టేక్స్ అన్నీ తెలుస్తాయి. దాన్ని మళ్ళీ మనం సెర్చ్ చేసి మాట్లాడుకుంటే బావుండిద్ది. పిల్లలు కూడా ఇట్లా మాట్లాడడం, ఇలా చేయటం అలవాటైతే రేపొద్దున్న ఇక్కడ స్కూల్లో కూడా చక్కగా ఉపయోగపడతది, ఈ స్పీచెస్ లాగా. అందుకని పిల్లలతో కూడా చేపిస్తున్నాననమాట. ఈ మధ్య పిల్లలది కొంచెం తగ్గింది. రేపు సెలవులొస్తాయి కదా, మళ్ళీ పిల్లలతో కూడా చేపిస్తాను వీడియోస్. ఇక నా విషయానికొస్తే వంటలు పర్లేదు, బాగానే చేస్తాను. వండుకుంటాం, తింటాం, అంతా బాగానే ఉండిద్ది, హ్యాపీగానే ఉంటాం. కాకపోతే ఏంటంటే కొంచెం నాకు ఇదనమాట, కష్టపడాలి, మనీ సంపాదించాలి అలా అనిపిస్తుంది. డబ్బు కోసం కాదండి, నేను షార్ట్స్‌లో చెప్పాను, మనీ కోసం కష్టపడట్లేదు. మా వారు అంటూ ఉంటారు, మనీ కోసం కాదు, నీకు అదొక ఫ్యాషన్ అంటూ ఉంటారు. మరి అదేంటో నాకు ఎప్పుడన్నా ఒంట్లో బాగోలేదనుకోండి, ఇంకా మా వారు గోల చేస్తారు, ఎందుకు ఇలా పని చేస్తున్నావు, ఈ మిషను తీసేసి తాళం వేసేస్తా, రూమ్‌లో పడేసి అంటూ ఉంటారు. అప్పుడు నాకు భలే ఏడుపొచ్చిద్ది. కష్టపడ్డానికి ఏడుస్తా చస్తావు అని తిడతారు.
మా వారేమంటారంటే, "ఎక్కువ కష్టపడకు, ఎక్కువ పెంచుకోకు పనిని. నువ్వు కష్టపడ్డా నిన్ను ఎదుగుతూ ఉంటే నిన్ను లాగేసేవాళ్ళు చాలామందుంటారు. అది గూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ పనిని పాడు చేసేవాళ్ళు గూడా ఉంటారు. అందుకే నువ్వు ఎంత మటికి తగ్గుండు, ఎక్కువ రేజ్ ఇవ్వకు" అంటూ ఉంటారు. నేనంటాను, మనం చేసే పని మనకొక్కళ్ళకే కాదండి, మన ద్వారా నలుగురికి ఉపాధి కలిగితే చాలు. ఇప్పుడు నేను చేసే పని అదేను. నేను చేసే పనికి ఎవరన్నా అడ్డం వచ్చి, ఆయన చెప్పినట్లు నన్ను కింద పడేయాలని చూసినా, అంతే ఫోర్స్‌గా నేను నిలబడగలను. ఎందుకంటే అంత స్ట్రాంగ్‌గా ఉన్నాను నేను. నా మైండ్ సెట్ కూడా అంత స్ట్రాంగ్‌గా చేసుకున్నాను. మెయిన్ అంత స్ట్రాంగ్‌గా అవ్వటానికి కారణం పాజిటివ్ మైండ్ సెట్ అండి. నేను దేన్ని నెగెటివ్‌గా తీసుకోను. ఎవరన్నా సుమారు ఎవరో వచ్చి నన్ను ఇది జేయాలి అని నాశనం జేయాలని చూసినా, నేను దాన్ని గూడా పాజిటివ్‌గానే తీసుకొని, నా పని నేను జేసుకుపోతానే తప్ప, వాళ్ళని ఆలోచించి, వాళ్ళ గురించి ఆలోచించి, నా పని నేను పక్కన పడేసేసి, దాన్నే కూర్చొని ఏడుస్తా కూర్చోను. ఎందుకంటే మన టైం వేస్ట్ అయిపోతుంది. టైం పెద్ద హోల్ అనమాట. అందుకని అలా మటికి అస్సలు చేయను. చక్కగా పిల్లల్ని చూసుకున్నామా, ఇంటిని చూసుకున్నామా, భర్తను చూసుకున్నామా, కొంచెం డబ్బులు సంపాదించామా, నలుగురికి ఉపయోగపడ్డామా, ఇంకా అదొక్కటే నా లెక్క. రమ్మనండి చూసుకుందాం ఎవరొస్తారో, తాట తీసి దండాలకి ఎండేస్తాను. ఎంత మంచిగా ఉంటానో, కోపమొస్తే అంత మెంటల్ దాన్ని. ఆల్రెడీ నేను చెప్పాను. అప్పుడు చేసి చూపిస్తాననమాట. మనం మంచిగా ఉన్నంత కాలం మనం ఎవరికీ భయపడాల్సిన పని లేదు. నేను హెల్ప్ చేస్తున్నాను. నేను ఎక్కువ డబ్బులు పెట్టి నేర్చుకొని, ఇప్పుడు నేను తక్కువకి నీట్‌గా నేర్పిస్తున్నాను. వాళ్ళు 4 డబ్బులు సంపాదించుకుంటే నాకదే చాలు ఆడవాళ్ళు. ఈ విషయంలో నా పిల్లలు, నా భర్త, నా ఫ్యామిలీ గూడా నాకు హెల్ప్‌గా ఉన్నారు. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను టైలరింగ్ నేర్పిస్తున్న స్టార్టింగ్‌లో కొంచెం నాకనిపిచ్చిందండి, కొంచెం తేడా పడుతుంది అని. కానీ నా ధైర్యమే నన్ను కొంచెం ఎదిగేటట్టు చేసింది. ఇంక నేను భయపడను. ఒక్కవేళ బై మిస్టేక్ నేనే ఇబ్బంది పడే పరిస్థితే వస్తే గనక, నేను హెల్ప్ చేసిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో ఉంటారు కదండీ! వాళ్ళు కొంచెం నాకు హెల్ప్ చేస్తారు కదా! అదే ధైర్యంతో ఉంటున్నాను. ఇదిగోండి మా అత్తయ్య గారు ఫ్యామిలీలో గూడా చక్కగా, ఇప్పుడు మనం ఎంత సంపాదించామా అన్నది కాదండి, మనం ఫ్యామిలీతో ఎలా ఉంటున్నామా అన్నది కూడా నాకు ఇంపార్టెంటు. మా అత్తయ్య గారు, మా బావగారులు వాళ్ళు, మా వారు వీళ్ళందరూ పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళ పనుల్లో వాళ్ళు కష్టపడి వస్తారు. నా పని నేను కొంచెం చేసుకొని, సాయంత్రం పూట వాళ్ళకి ఏదన్నా కొంచెం చేసి తీసుకెళ్ళి కాస్త పెడుతూ ఉంటాం. అట్లా కాసేపు సాయంత్రం పూట మీటింగ్ ఏస్తా ఉంటాం. మా వదిన, నేను, చిన్నక్క, తోటికోడలు అందరం కలిసి చక్కగా గాలి పీల్చుకుంటూ సాయంత్రం పూట ఈ పడ్డ కష్టం పోయిద్దండి. సాయంత్రం పూట కూర్చుంటాను చల్లగాలికి. కాస్త అందరితో మీటింగ్ ఏస్తా ఉంటాననమాట. అది చాలండి. ఇంకేది అవసరం లేదు. డబ్బు కాదు మెయిను. కానీ యూట్యూబ్ ద్వారా డబ్బులొస్తున్నాయి. మీరు గూడా కొంచెం ట్రై చేయండి. మీరు కూడా ఈ చిన్నవి మీకు ఉపయోగపడతాయనే చెప్తున్నాను. ఇలా గూడా సంపాదించుకోవచ్చు. శారీ బిజినెస్ ఎవరన్నా పెట్టుకున్నారనుకోండి షాప్స్, అవి మనం యూట్యూబ్‌లో పెడితే అలా గూడా మనకి యూట్యూబ్ వెళ్తుంది గదా! అలా గూడా డబ్బులొస్తాయి. చాలా చేసుకోవచ్చండి. చాలా ఉన్నాయి చేసుకోడానికి. కాకపోతే ఏంటంటే నాకు ఇది చాలు. నా టైంకి దీనికి నాకు సెట్ అయిపోతది. వీళ్ళకి నేర్పాననుకోండి, నాకు వీళ్ళు కుడతారు కదా! కొంచెం హెల్ప్ చేస్తారు కదా! అట్లా గూడా వాళ్ళ మనీ వాళ్ళకిచ్చేస్తాను. నాకొచ్చిన మనీ నేను తీసుకుంటాను. నేను ఎక్కువ ఆశపడను. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతాను. మేము గుళ్ళు, పూజలు అట్లా అందరం సరదాగా చేసుకుంటాం. మా ఊరి మొత్తం సరదాగా ఉండిద్దనమాట. చక్కగా వీడియోస్ పెట్టాను చూడండి, లాంగ్ వీడియోస్‌లో అన్నీ. హ్యాపీ అనమాట. ఇదేనండి. ఇదండి సంగతి. యూట్యూబ్ ద్వారా డబ్బులు వచ్చాయి. యూట్యూబ్ నుంచి కూడా మీరు కొంచెం లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కామెంట్ చేయండి. తర్వాత లైక్ చేయండి. తర్వాత షేర్ చేయండి. ఇవన్నీ చేస్తే యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు మాత్రం నేను ఖర్చు పెట్టనులేండి. ఎవరికన్నా మంచి పనులకి ఉపయోగిస్తాను. సరేనా మరి? ఉంటా మరి. బాయ్. నమస్తే.